Great morning, very great morning, my dear loving brothers and sisters. How are you? Welcome back to Practical Literacy Revolution. My friends, network marketing వ్యవస్థలో లీడర్స్ ఎదుర్కొంటున్న 5 అవస్థల గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ఇందులో మొదటి అవస్థ కంపెనీలు రోజు పెరుగుతున్నాయి. ఎస్, కంపెనీలు డైలీ రకరకాల కంపెనీలు మార్కెట్లకి వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలే కాకుండా ప్రతిరోజు 1, 2, 3, 4, 5 కంపెనీలు ఇంకా పుట్టుకొస్తున్నాయి. పుట్ట గొడుగులులాగా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్ప గవర్నమెంట్ ఒక బాడీ ఫామ్ చేయకపోవటం, ఒక ఆర్బీఐ లాగానో ఒక సెబీ లాగానో లేదా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక బాడీ గవర్నమెంట్ తరపున ఉండి స్ట్రిక్ట్స్ రూల్స్ రెగ్యులేషన్స్ కాకుండా సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ లేకపోవటం వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రతి ఒక్కరూ మీలాంటి నాలాంటి ప్రతి ఒక్కరూ చిన్న డబ్బుతో కూడా వెబ్సైట్ ని ఓపెన్ చేసి కంపెనీలని ప్రారంభిస్తున్నారు. నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు అలా రావటం వల్ల కంపెనీలన్నీ కొలాప్స్ కావటం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇతరులపై పడి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక మోసపూరితమైన వ్యవస్థ లాగా చాలా మంది దాన్ని ఫీల్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి రోజు. ఇది మొదటి ప్రాబ్లం లీడర్లు ఫేస్ చేస్తున్నారు. రెండవ ప్రాబ్లం వచ్చేసి కాంపిటీషన్ ఇంక్రీజింగ్. కాంపిటీషన్ అనేది డైలీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే రకరకాల కంపెనీలు మార్కెట్లకు వచ్చి నా కంపెనీ బెస్ట్ అని ప్రతి ఒక్కరు నాది బెస్ట్ అని ఈగోస్ జలసీస్ వల్ల కొంతమందిని అటు లాకపోవటం, కొంతమందిని ఇటు లాకపోవటం, ఇక్కడ కొంతకాలం పనిచేయగానే మరో కొత్త కంపెనీ రాగానే అది దీనికంటే బాగుందని అక్కడికి వెళ్ళిపోవటం, మళ్ళీ అందులో కొంతకాలం చేయగానే ఇంకోటి మళ్ళీ కంపెనీ రాగానే ఇంతకంటే ఇది బాగుందని ఇక్కడికి రావటం, ఇలా స్ప్లిట్ అవుతున్నారు. దీనివల్ల కాంపిటీషన్ అనేది ఎరైజ్ అవుతుంది. ఈ కాంపిటీషన్ కారణంగా ఎక్కడ స్థిరంగా ఉండలేక డబ్బు సంపాదించలేకపోతున్నారు. అంటే మన టీంని కొత్త కంపెనీలు లాక్కపోవటం వల్ల మనం అంతకాలం బిల్డ్ చేసినటువంటి టీం అందరూ లాక్కపోయేసరికి ఒక్కసారిగా మనం కూడా పడిపోయి అనుకున్న విధంగా సక్సెస్ తీసుకోలేక ఈ ఇబ్బందిని చాలా మంది లీడర్స్ ఫేస్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి చూస్తే గనక అందరికీ డబ్బులు రావటం లేదు. దెర్ ఇస్ నో మనీ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చే మార్గం నెట్వర్క్ మార్కెటింగ్ లో లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థనే కాదు, జాబు, బిజినెస్ లేదా రకరకాల వ్యవస్థలు ఏవి తీసుకున్నా అందులో 100% అందరికీ డబ్బులు రావు. అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా అందరికీ రావు. మనం ఒక 100 మందిని లేదా 200, 500, 1000, 10,000 మంది టీం తయారు చేస్తే అందులో కేవలం ఒక 90 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 to 6% పీపుల్స్ కి మాత్రమే డబ్బులు వస్తున్నాయి. మిగిలిన 96% పీపుల్స్ కి డబ్బులు రావటం లేదు. దీని వల్ల కూడా అనుకున్నంత రిజల్ట్ లేక చాలా మంది ఈ ప్రాబ్లం ని ఫేస్ చేసి కొత్తగా మనం వెళ్ళినప్పుడు మనకి ఈ ప్రాబ్లం ని ఎరైజ్ చేసి వాళ్ళు మన టీంలోకి రావటానికి భయపడుతున్నారు. సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువగా ఉండటం ఇది ఒక రకమైనటువంటి సమస్య రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో పెరుగుతుంది. లీడర్స్ అనుభవిస్తున్నారు. 4వ అవస్థ నెట్వర్క్ మార్కెటింగ్ లో 4వ అవస్థ వచ్చేసి పార్ట్ టైం ఫుల్ టైం కన్ఫ్యూజనెస్. చాలా మంది మిత్రులు నెట్వర్క్ మార్కెటింగ్ పెద్ద లీడర్లని చూసి డబ్బు సంపాదించిన వారి యొక్క మాటలు విన్నప్పుడు ఫుల్ టైం గా దిగాలి అని జాబులు వదిలేసి రావాలన్న కసితో వాళ్ళు ప్రారంభిస్తారు. కానీ వాళ్ళకి అర్థం కాదు పార్ట్ టైం చేయాలా ఫుల్ టైం చేయాలా. ఈ ఫుల్ టైం పార్ట్ టైం అనే గొడవలో పడిపోయి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైం చేసామనుకోండి, మనం టైం ఇవ్వలేని కారణంగా మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎన్నటికీ మనకి గ్రోత్ అనేది కనిపించదు. చాలా మంది ఫుల్ టైం చేసే వాళ్ళు ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు. ఒకవేళ అలా కాకుండా ఫుల్ టైం చేద్దాము అనుకుంటే ఆ ఫుల్ టైం అంటే మనకున్నటువంటి ప్రైమరీ సోర్స్ ఇన్కమ్స్ ని వదులుకొని వస్తే కనీసం ఒక 6 months 1 year దాకా ఇందులో ఇన్కమ్ రాదు. కాబట్టి ఆ విధంగా మనం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఇందులో నిలబడలేకపోతున్నాం. ఈ పార్ట్ టైం ఫుల్ టైం అనే కన్ఫ్యూజ్ క్లారిటీ లేకపోవటం వల్ల ఈ సమస్యని చాలా మంది లీడర్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ ఫుల్ టైం గా వస్తే ప్రైమరీ ఇన్కమ్ లేక ఆగిపోతున్నాం. పార్ట్ టైం గా వస్తే
ఎన్ని రోజులు పార్ట్ టైం చేసినా ఎలాంటి ఇన్కమ్ లేక ఆగిపోతున్నాం. ఈ ప్రాబ్లాన్ని కూడా చాలా మంది మిత్రులు ఈరోజు ఫేస్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా చూస్తే ఐదోది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెనీ అక్యుములేషన్, ఎవల్యూషన్స్ అండ్ చేంజెస్ అక్కరింగ్. అంటే రోజు రోజు చేంజెస్ జరిగిపోతున్నాయి మార్కెట్ లో. ఈ రోజు చూడండి, ఒకప్పుడు ఉన్నటువంటి అలవాట్లు ఇప్పుడు జీవన విధానంలో లేవు. జీవన విధానం మారుతుంది, కల్చర్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది. ఈ విధంగా ఎవల్యూషన్స్ అనేటివి రావటం వల్ల మనం పాత ప్రొడక్ట్లని, పాత పద్ధతులని మనం వాడుతూ ఉన్నప్పుడు పాత టెక్నాలజీ, పాత పద్ధతులు, పాత యొక్క కాంపెన్సేషన్ ప్లాన్లకి రిజల్ట్ రాక మనం ఓల్డ్ గానే ఉండిపోతున్నాం, సక్సెస్ రావట్లేదు. ఈ చేంజెస్ కి అనుగుణంగా చాలా కంపెనీలు మారటం లేదు. కొత్త కంపెనీలు ఆ చేంజెస్ తీసుకొని రావటం వల్ల మనం ఎస్టాబ్లిష్ చేసిన టీం అంతా వేరే వాళ్ళతో వెళ్ళిపోయి మనం ఒక్కరమే మిగిలిపోతున్నాం. ఈ ప్రాబ్లాన్ని చాలా మంది లీడర్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ 5 సమస్యలని మీరు ప్రాపర్ గా అర్థం చేసుకొని ఈ 5 సమస్యలని ఎరుకతో, అంటే కాన్షియస్ మైండ్, కాన్షియస్ తో, అంటే తెలిసి మనము చేయగలిగితే ఆ కంపెనీలో మనం ఎంతకాలం ఉండాలి, ఎంతవరకు వర్క్ చేయాలి, చేసే టైంలో ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా మూమెంట్ క్రియేట్ చేయాలో మనకు క్లారిటీ ఉంటుంది. దానివల్ల మనం ఇప్పుడున్న దానికంటే ఎక్కువ సక్సెస్ ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా నేను చెప్పిన దాని పాజిటివ్ కోణంలో ఆలోచించి ఈ విషయాలని ఎరుకతో, సబ్ కాన్షియస్ మైండ్ తో, అంటే కాన్షియస్నెస్ తెలుసుకొని తెలుస్తూ వర్క్ చేయండి. తెలియని తనంతో వర్క్ చేస్తే బాధపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు తెలుసుకొని 10 మందికి తెలియచేస్తూ మీ మార్పుని మరింత 10 మందికి ఉపయోగిస్తారని ఆశిస్తూ మీ మిత్రుడు రాజేష్. ఎలాంటి సలహాలు, సందేహాలున్నా హార్ట్ఫుల్ గా కాల్ చేయండి, కనెక్ట్ అవ్వండి, కలవండి. నా వంతు సహాయం, నా వంతు నాలెడ్జ్ నేను షేర్ చేస్తుంటాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్.